హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆయుర్జాయ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అగ్ర సంగ్రహ ఆర్ అగ్రౌషధి పార్ట్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూత్రజననం. బెస్ట్ మూత్రజననంగా దేన్ని కన్సిడర్ చేస్తారంటే, మూత్రజననం అంటే ఏంటంటే విచ్ ఇంక్రీజెస్ ది ప్రొడక్షన్ ఆఫ్ యూరిన్ ఆర్ ప్రొడ్యూసెస్ ది యూరిన్. ఎవరిలో అయితే యూరిన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో, లేదా ఎండలకి ఈ హీట్ బాడీలో హీట్ ఎక్కువైపోయి యూరిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదో వాళ్ళల్లో ఇక్షురసాన్ని బెస్ట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక్షురస అంటే ఏంటంటే షుగర్ కేన్ జ్యూస్. నెక్స్ట్ వచ్చేసి అగ్ని సందుక్షణం. అగ్ని సందుక్షణం అంటే ఏంటంటే మన డైజెస్టివ్ ఫైర్ ఇంక్రీజ్ అవ్వడం అనమాట. అంటే మనకి ఆకలి బాగా ఇంక్రీజ్ అవ్వడం. ఏ యాక్టివిటీ చేయడం వల్ల మనకి ఆకలి బాగా ఇంక్రీజ్ అవుతుంది అంటే యత్న అగ్ని అభ్యావహార. అంటే ఏంటంటే మన ఓన్ అగ్ని, మన ఓన్ ఆకలి, మనకి ఎంత ఆకలి ఉందో అంతవరకు మనం కానీ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే మనకి అప్పుడు అగ్ని అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్లపిత్త. అమ్లపిత్త అంటే ఏంటంటే అసిడిటీ. బెస్ట్ ద్రవ్య అమ్లపిత్తాకి కాజ్ చేసేది ఏంటంటే కులత్త. కులత్త అంటే ఉలవలు, తెలుగులో ఉలవలు అంటారనమాట. ఈ ఉలవలు ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ ఆర్ హైపర్ ఎసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ కాజ్ ఆఫ్ అమ్లపిత్త అనమాట. నెక్స్ట్ పూరీష జననం. పూరీష జననం అంటే ఏంటంటే ఇంక్రీజెస్ ప్రొడక్షన్ ఆఫ్ ఫీసెస్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫీసెస్. బెస్ట్ వచ్చేసి యవ అనమాట. యవ అంటే బార్లీ. ఇది ఎలా అంటే ఎవరిలో అయితే మోషన్కి సరిగ్గా వెళ్ళట్లేదు, లేకపోతే సరిగ్గా ఫీసెస్ ఫామ్ అవ్వట్లేదో వాళ్ళు కానీ ఈ బార్లీని కానీ తీసుకున్నట్లయితే వాళ్ళల్లో ఫీసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. నెక్స్ట్ క్షార. క్షార ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బెస్ట్ పుంసత్వ ఉపఘాతాని. క్షార అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్కలిక్ ఐటమ్స్ అనమాట, కాస్టిక్ ఐటమ్స్, ఎక్కువ తీక్ష్ణంగా ఉండే వస్తువులు, ఎక్కువ పొటెన్సీ ఎక్కువ ఉండే వస్తువులు, క్షారం, ఆల్కలీ సబ్స్టెన్సెస్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పుంసత్వ ఉపఘాతాన్ని అంటే కాజెస్ ఇంపార్టెన్సీ. అది మేల్స్లో అయితే స్పమ్స్ అవుతుంది, అది ఫీమేల్స్లో అయితే ఆర్తవ దృష్టి జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బెస్ట్ శ్రమహరణం. ఈ మనం ప్రీవియస్ దాంట్లో చూసాము, బెస్ట్ శ్రమహరణం అనేది అక్కడ యాక్టివిటీగా స్నానాన్ని కన్సిడర్ చేయొచ్చు. అదే ఇక్కడ ఫుడ్ పార్టికల్ ఆర్ డ్రింక్గా సురా, వైన్ని బెస్ట్ శ్రమహరణంగా కన్సిడర్ చేయొచ్చు. ప్రీవియస్ దాంట్లో కూడా మనం శ్రమహరణం చూసాం, బెస్ట్ శ్రమహరణంని స్నానగా కన్సిడర్ చేసాం. అక్కడ యాక్టివిటీ కింద వస్తుంది. ఇక్కడ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ పార్టికల్, ఇది ఒక డ్రింక్ కదా వైన్ అనేది. సో సురా అనేది బెస్ట్ శ్రమహరణం. నెక్స్ట్ ఆమకపిత్త. ఆమకపిత్తాన్ని బెస్ట్ అఖండ్యాగా కన్సిడర్ చేస్తారు. ఆమకపిత్త అంటే ఏంటంటే అన్రైపన్ కపిత్తా ఫ్రూట్. కపిత్త అంటే మన తెలుగులో వెలగపండు అనమాట. ఇంకా సరిగ్గా పండని, ఇంకా పక్వం చెందని కపిత్తాన్ని తీసుకుంటే మనకి థ్రోట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బెస్ట్ అఖండ్యాగా ఆమకపిత్తాన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరికైతే ఆల్రెడీ థ్రోట్ డిసీజెస్ కానీ ఏదన్నా గొంతు సమస్యలు ఉండేవాళ్ళు ఈ ఫ్రూట్ని అవాయిడ్ చేయాలన్నమాట, ఆమకపిత్తాన్ని. నెక్స్ట్ వచ్చేసి వ్యాధి కారణం. వ్యాధి కారణం అంటే విచ్ జనరేట్స్ డిసీజెస్. బెస్ట్ వ్యాధి కారణంగా ఏం కన్సిడర్ చేస్తారంటే మిథ్యాయోగ. మిథ్యాయోగ అంటే ఏంటంటే మనం యాక్టివిటీస్ అనేది ఇంప్రాపర్ యాక్టివిటీస్ అనమాట. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ని తీసుకుందాం. ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్ వేలో కరెక్ట్ టైంకి మనం ఎంత చేయాలో అంత చేస్తే అది మనకి హెల్త్కి చాలా మంచిది. అలా కాకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, హెల్త్కి మంచిదే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏ టైంలో ఆ టైం అంటే కాంట్రా ఇండికేషన్స్. ఇప్పుడు ఆఫ్టర్ ఫుడ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ చేసినా కానీ లేదా ఎక్సెస్గా చేసినా కానీ వాళ్ళ కెపాసిటీ కంటే కానీ ఎక్కువ చేసినప్పుడు కానీ అది ఇంప్రాపర్ యాక్టివిటీ కింద వస్తుంది. దట్ లీడ్స్ టు డిసీజెస్ అనమాట.
దానివల్ల డిసీజెస్ వస్తాయి. సో మనం ఏ యాక్టివిటీ అయినా కానీ మనం చేసేటప్పుడు అది ఎంత చేయాలో అంత, ఎప్పుడు చేయాలో అప్పుడు, దాని కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని ప్రాపర్ వేలో చేస్తే మనం డిసీజెస్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ దాని బెనిఫిట్స్ ఏంటో మన హెల్త్కి అవి అప్పుడు కరెక్ట్గా అందుతాయి అన్నమాట. మనం చేస్తున్నాం కదా, మనకు బెనిఫిట్స్ రాలేదని అనేది అనుకోకూడదు. నెక్స్ట్ లవణరసాన్ని బెస్ట్ అన్నద్రవ్య రుచికారణం. బెస్ట్ అన్నద్రవ్య రుచికారణం అనేది ఏంటంటే లవణరస, సాల్ట్. మనం ఇది జనరల్గా ఇది తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనము ఎంత బాగా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో సాల్ట్ వేయడం మర్చిపోయామంటే ఆ ఫుడ్ అనేది అసలు వేస్ట్ అనమాట, టేస్టే ఉండదు. సో బెస్ట్ లవణరసాన్ని బెస్ట్ అన్నద్రవ్య రుచికారణంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ అమ్లరస అంటే పులుపు అనేది ఈ అమ్లరస అనేది బెస్ట్ హృదయం అనమాట, హార్ట్కి మంచిది. ఇక్కడ కూడా మనము ఇవి హార్ట్కి మంచిది కదా అని క్వాంటిటీ అనేది చూసుకోవాలన్నమాట. ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత వేసుకుంటున్నాము అనేది చూసుకోవాలి. ఒకవేళ ఈ అమ్లరస అనేది హార్ట్కి మంచిది కదా అని మనం ఎక్కువ తీసుకుంటే మన బాడీలో అసిడిటీ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. నెక్స్ట్ యాజ్ పర్ ఆయుర్వేద దోషాస్ వైజ్గా వస్తే పిత్త దోష అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఈ అమ్లరస అనేది ఈ కుష్ఠ వ్యాధి, స్కిన్ డిసీజెస్ ఉండేవాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నక్రరేతస్ అంటే ఏంటంటే క్రోకోడైల్ యొక్క స్పమ్ అనమాట. దీన్ని బెస్ట్ ఆఫ్రోడైజియాక్ అనమాట. యాజ్ పర్ చరక దీన్ని బెస్ట్ ఆఫ్రోడైజియాక్గా కన్సిడర్ చేస్తారు. వృష. నెక్స్ట్ టిండుక అనేది అనన్నద్రవ్య రుచికరణం. ఇందాక మనం లవణరసాన్ని అన్నద్రవ్య రుచికరణంగా చూసాము. నెక్స్ట్ టిండుక అనేది ఒక ప్లాంట్, దాన్ని మనము అనన్నద్రవ్య రుచికరణంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే యాజ్ పర్ దోష వైజ్గా ఏదేది ఈ సర్పి, మధు అండ్ తిలతైల అనేది ఏ దోషాస్ని బెస్ట్గా కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు ఈ స్లైడ్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సర్పి అనమాట. సర్పి అంటే ఘీ. ఈ సర్పి అనేది ఏం చేస్తుందంటే వాత పిత్త ప్రశమనం, బెస్ట్ పిత్త ప్రశమనంగా మనము సర్పిని కన్సిడర్ చేయొచ్చు, ఘీని. నెక్స్ట్ మధు అంటే హనీ వచ్చేసి శ్లేష్మ పిత్త ప్రశమనం, బెస్ట్ శ్లేష్మ పిత్త ప్రశమనం వచ్చేసి హనీ. నెక్స్ట్ తిలతైల అంటే సెసమమ్ ఆయిల్, నువ్వుల నూనెని బెస్ట్ వాత శ్లేష్మ ప్రశమనంగా కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఎలాంటి కండిషన్స్ అంటే ఇది మనం ప్రాక్టికల్ పర్పస్గా కూడా ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్కి దాంట్లో వాత అండ్ పిత్త కోరిలేషన్ ఉంది అంటే మనం అది బ్యాలెన్స్ ఈక్వల్ స్టేజెస్లోకి రావాలి అన్నప్పుడు మనం సర్పి ఘీని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా డిసీజ్లో వాత అండ్ పిత్త కాంబినేషన్తో ఉంటే మనం అక్కడ ఘీ ఇవ్వచ్చు. నెక్స్ట్ హనీ అనమాట. మధు, శ్లేష్మ అండ్ పిత్త. ఎవరిలో అయితే శ్లేష్మ అండ్ పిత్తాతో డిసీజెస్ ఉన్నాయి అనుకో అప్పుడు మనము ఈ మధుని ఇవ్వచ్చు. నెక్స్ట్ తిలతైల అనేది వాత శ్లేష్మ ప్రశమనం. వాత అండ్ కఫ అనేది ఏ కండిషన్స్లో ఇంక్రీజ్ అయి ఉంటుందో ఆ కండిషన్స్లో మనం ఈ తిలతైల అంటే సెసమమ్ ఆయిల్ని కానిస్తే వాళ్ళకి అప్పుడు ఆ డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ స్లైడ్లో సర్పి, మధు అండ్ తిలతైల గురించి చూసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అగ్ర సంగ్రహాస్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. Please like, share and subscribe the channel Ayurjoy. Thank you.